ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే ఈరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అరోపల్లి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దంపతులు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి స్వామివారికి పట్టు పీతాంబరాలను అదేవిధంగా తలంబ్రాలను సమర్పించడం జరిగింది. దీంతో పాటు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అరోపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో దీపాలు వెలిగించారు. కార్తీక దీపోత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4 కోట్ల రూపాయలతో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని ఎంతో అందంగా అభివృద్ధి చేసుకుందాం, మరింత అభివృద్ధి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని జగదీష్ రెడ్డి, గాదర్ కిషోర్ కుమార్లు ప్రకటించడం జరిగింది. ఎంతో కన్నుల పండుగగా చాలామంది భక్తులు తల్లిరాగా స్వామివారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో జగదీష్ రెడ్డి దంపతులు అదేవిధంగా గాదర్ కిషోర్ కుమార్ దంపతులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడ్చర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెళ్లారు. రైతుల బాధలు అడిగి తెలుసుకున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి గారి నేతృత్వంలో అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి వెళ్లి రైతుల బాధలు అడిగి తెలుసుకోవడం జరిగింది. నేరేడ్చర్ల మార్కెట్ యార్డ్లో 30 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎవరు కూడా పట్టించుకోవట్లేదని కూడా రైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఒంటెద్దు నరసింహారెడ్డి రైతులకు భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మెడలు వంచైనా సరే ధాన్యం మొత్తాన్ని కొనేలాగా పోరాటం చేద్దామని కూడా ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచే గెలిచారు. కానీ హుజూర్నగర్ నియోజకవర్గంలో రైతులు ధాన్యం అమ్ముడుపోక పడిగాపులు కాస్తా ఉన్నారు, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం పట్టించుకోవట్లేదని కూడా ఈ సందర్భంగా ఫైర్ కావడం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్గొండలోని ఛాయ సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం భక్తులు పోటెత్తారు. వేకోజామున 3 గంటల నుంచే బారులు తీరారు. ఈరోజు శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి కావడంతో శివాలయాలకు తరలి వచ్చి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి దీపారాధన చేస్తూ శివారాధన చేస్తూ శివుడికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఛాయ సోమేశ్వరాలయానికి అయితే దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులందరూ కూడా బారులు తీరడం జరిగింది. ఎక్కడికక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు స్వామివారికి అభిషేకాలు చేస్తే సంవత్సరం అంతా కూడా స్వామివారికి అభిషేకాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది కాబట్టి భక్తులు బారులు తీరి మరీ స్వామివారికి అభిషేకాలు చేశారు. ఇక దీపం ఈరోజు వెలిగిస్తే 365 రోజుల పాటు కూడా దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది కాబట్టి పోటీ పడి మరీ ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఈరోజు కార్తీక దీపాలు వెలిగించి ఛాయ సోమేశ్వరాలయంలో ఒక ఆధ్యాత్మిక శోభలో మొత్తం కూడా పరోక్షించిపోయారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి జిల్లా యాదిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గుట్టపైనటువంటి శివకేశవుల ఆలయంలో దీపారాధన, అఖండ దీపారాధన పూజలు చేశారు. సామూహిక దీపారాధన కార్యక్రమాలు కూడా అక్కడ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో గుట్ట అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది, కార్తీక శోభ సంతరించుకుంది.